అందరికీ వందనములు. కానానులో దేవుని భయము లేని జనములు నివసించేవారు. దేవుడు వారిని తుడిచివేస్తాను అంటే ఆ జనములన్నిటినీ ఒక్కటిగా నాశనం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఆ జనముల భక్తిహీన అలవాట్లను ఇజ్రాయేలును ప్రభావితం చేయకూడదని దేవుని ప్రధాన చింత ఉన్నది. విగ్రహములు, అబద్ధ దేవుళ్ళు ఆరాధన వారు తిరస్కరింపవలను. కానాను వారితో కలిసి జీవించడం కానీ, వారితో సంధి చేసుకోవడం కానీ వారు చేయకూడదు. దాని భిన్నంగా వారి దేశములో నుండి వారిని తరిమివేయాలి. మరియు వారి అపవిత్ర రాళ్లను, వారి బలిపీఠములను, విగ్రహములను నాశనం చేయాలి. చెడు నుండి తొలగేవారు చెడు సహవాసము దూరంగా తొలగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, అందుకే నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉంటాను అన్నాడు. ఎందుకంటే వారి అలవాట్లన్నీ వీరు నేర్చుకోవడం, మళ్ళీ వీరు చెడిపోవడం దేవుడికి పెద్ద